ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనకందరికీ తెలుసు మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు. ఈ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒళ్ళంతా కంపరం ఎక్కినట్టు ఉంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా మంచిగా మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన పరిసర ప్రాంతాల్లో ఎవరన్నా మాట్లాడినా కూడా ఈయనకి కింద నుంచి పైదాకా జర్రులు పాకినట్టుంటది. ఎందుకంటే ఎంత భావ దారిద్ర్యంతో బతుకుతూ ఉంటాయంటే ఈయన అసలు చాలా 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 దరిద్రమైన భావదారిద్ర్యంలో బతుకుతూ ఉంటాడు. ఒక స్పీకర్ స్థానంలో ఉండి కనీసం పద్ధతి పాడు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చినట్టుగా వాగటం మనోడి స్పెషాలిటీ. ఎందుకంటే ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచనలు కేవలం దుర్మార్గులకే వస్తాయేమో అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు. పిల్లల దగ్గర ఏంటి, పెద్దల దగ్గర కూడా అమ్మాయిల జాకెట్లో డబ్బులు పెడతాం, కనిపించిన వాళ్ళందరినీ ఆ కొడుకు ఈ కొడుకు లంచి కొడుకులని లారీ డ్రైవర్ని తిడతాం. ఇలా చెప్పుకుంటా పోతే ఒకరి తర్వాత ఒకరిని ఈ అయ్యన్న పాత్రుడు మదమెక్కిన మాటలతోటి ఇష్టానుసారంగా తూలనాడటం మన దగ్గర నుంచి చూస్తున్నాం. అయితే ఈరోజు ఒక విద్యార్థులకి మాక్ అసెంబ్లీ అనేది ఒకటి కండక్ట్ చేశారు. అందులో పిల్లలంతా విద్యార్థులు వారి వారి పొజిషన్స్ లో కూర్చొని ఒకరు స్పీకర్ గా, ఒకరు ఎమ్మెల్యేగా, ఒకరు అలా డిఫరెంట్ గా కాన్స్టిట్యున్సీస్ వైజ్ గా మాక్ అసెంబ్లీ అనేది ఒకటి జరగడం జరిగింది. అక్కడ అయ్యన్న పాత్రుడు ఒక లాజిక్ మాట్లాడుతూ సిగ్గు శరం లేకుండా వాస్తవాన్ని కప్పించే ప్రయత్నం చేశారు. ఈయన ఏజ్కి, ఈయన మాట్లాడే మాటలకి కనీసం ఈడు మనిషా కాదా అన్న విషయం అక్కడ ఉన్న పిల్లలకు కూడా వచ్చి ఉంటుంది, వాస్తవాలు తెలిసి ఉంటాయి. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం సరిగా చేయకపోతే ఆ జాబ్ లోంచి మనం తీసేస్తామా లేదా? ఆ వ్యక్తిని తీసేస్తాం కదా. మరి ఎమ్మెల్యే అనే వ్యక్తి ఎమ్మెల్యే జాబ్ చేయకుండా అసెంబ్లీకి రాకుండా, ఎమ్మెల్యే అంటే ఎవరు? అసెంబ్లీకి వచ్చి ప్రజల ప్రాబ్లమ్స్ మీద మాట్లాడే వ్యక్తి కదా ఎమ్మెల్యే. అటువంటి వ్యక్తి అసెంబ్లీకి రాకపోతే ఏం చేస్తాం, తీసేస్తాం కదా అంటూ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీకి రావట్లేదు, ప్రజల సమస్యల మీద మాట్లాడతలేదు, ఈ వ్యక్తి ఇంత ఇలా ఉంటే ఏం చేయాలి, తీసేయాలా వద్దా అంటూ జగన్ ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. నేను ప్రతిపక్షం అంటే ఏంటో తెలుసా అయ్యన్న పాత్రుడు? నీ ఏజ్కి నీ గేజ్కి నేను వేసే ప్రశ్న ఒకటే. ప్రతిపక్ష హోదా అంటే ఏంటో తెలుసా? ప్రతిపక్షం అంటే ఏంటో తెలుసా? ఒకే పార్టీకి చెందిన వారు కాకుండా ఆపోజిషన్ లో ఉన్నవారు ఎవడైనా బలవంతుడుంటే వాడే ప్రతిపక్షం విషయం నీకు తెలుసా? మీరంతా మూకుమ్మడిగా జనసేన, బీజేపీ, మీరు అంత మిత్రపక్షాలు ఒకే పక్షంగా ఉంటే ఉన్నది ఒకే ఒక మొగాడు, ఒకే ఒక ప్రతిపక్షం, ఒకే ఒక దమ్మున్నవాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష నాయకుడిని మినిమం సెన్స్ లేని బుర్ర తక్కువ వాళ్ళంతా కూడా మాకు స్పీకర్లు అయితే మేమేం చేయాలని ప్రజలు అడుగుతారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నవాడు ఎవడైనా అంటే సేమ్ పార్టీకి చెందినవాడు ఎప్పుడు ప్రతిపక్షం కాదు. ఆపోజిషన్ లో ఉన్నవాడే ఎప్పుడైనా ప్రతిపక్షం. మీరంతా సిగ్గు శరం లేకుండా కూటమిల ఒకళ్ళగా చేరి అటు జనసేన, బీజేపీ, టీడీపీ అంతా కలిసి ఒకటిపై దాడి చేసి చేతకానోళ్ళంతా ఒక దగ్గరికి చేరినట్టు చేరి ఒక బలవంతుడిని గెలవడం కోసం కూటమిగా కూడిన మీరంతా కలిసి ఒక పార్టీ అయినప్పుడు ఉన్నది 11 సీట్లైనా, 10 సీట్లైనా, 5 సీట్లైనా ఒకే ఒక పార్టీ ఉన్నది ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి అటువంటి పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉండదా? 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం కాకపోతే ఇంకెవడ అవుతాడు? అది ఒప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే మీ కింద కోసాలు కదిలిపోతాయని భయంతో ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని చెప్పండి. మీరు ముక్కు ఈ మూలికి అంతా చేసుకున్నా కూడా 43% మీ ఓటు బ్యాంకు జనసేన, బీజేపీ, టీడీపీ కలిస్తే, కానీ సింగిల్ గా ఒకే ఒక మగాడు నుంచుంటే వచ్చిన ఓట్లు 40%. అంటే ఒకసారి ఆలోచించండి, ప్రజలు ఎక్కువగా ఎవరిని కోరుకున్నారో. మూకుమ్మడిగా ముగ్గురు పార్టీలను కూడా విడగొడితే మీరు ఎప్పుడో ఓడిపోయారు. జనసేనకు వచ్చిన ఓటు పర్సెంటేజ్, బీజేపీకి ఇచ్చిన ఓటు పర్సెంటేజ్ మొత్తం తీసేస్తే మీకు టీడీపీకి ఆఫ్టర్ ఆల్ ఓటు పర్సెంటేజ్ 35% ఉంది. 34% ఏమో. అలా చూసుకున్నా ఎలా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకు 40%.
40% ఉన్నవాడే ప్రతిపక్ష నాయకుడు. అర్థమైందా? అర్థమైందా? ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. మీ అందరు పిల్లలు చదువుకున్న పిల్లలు ఆఖరిగా ముగించి మీద క్వశ్చన్ వేస్తాను, మీ సమాధానం చెప్పాలి. ఏంటో క్వశ్చన్ అంటే, ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఉద్యోగం సరిగ్గా చేయకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందండి? జాబ్ తీసేస్తారు కదా. శాలరీ ఉండదు, జాబ్ ఉండదు. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలండి? ఎమ్మెల్యే బాధ్యత ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజలతో సమస్య చర్చించాలా. అందుకే కదా మీరు అందరూ మాకు సపోర్ట్ చేశారు. మరి మీ అసెంబ్లీకి రాకుండా మీ అసెంబ్లీకి రావని ఇంట్లో కూర్చుంటే మరి ప్రజలు వాళ్ళని ఏం చేయాలండి? ఎలా ట్రీట్ చేయాలండి? చదువుకున్న పిల్లలు మీరు ఆలోచించి సమాధానం చెప్పండి. ఉద్యోగస్తులు ఉద్యోగం పోతే జీతం ఇస్తారా? మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు తీసుకోవాలా? ఇది నా క్వశ్చన్. ఇంక పెద్దలు నిర్ణయించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చాలా ఆనందంగా ఉంది ఇవాళ. ఏ గవర్నమెంట్ ఉద్యోగికి ఇప్పటి వరకు జాబ్ తీసేసావో చెప్పయ్యాను భద్రుడు. ఏ గవర్నమెంట్ ఉద్యోగి జాబ్ తీసేసావు? మహా అయితే సస్పెండ్. అంతకుమించి ఏం పీకలేరు గవర్నమెంట్ జాబులు. తెలుసా మీకు ఆ విషయం? మరి ఏంది, ఏ ఉద్యోగస్తుడు జాబ్ తీసేసావా నువ్వు? పిల్లలు మోసం చేస్తున్నావు కబుర్లు చెప్పి. శాలరీ ఉండదు, జాబ్ ఉండదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా శాలరీ తీసుకోవట్లేదని నువ్వే చెప్పావు సభాముఖంగా. అందరూ శాలరీ తీసుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఒక్కరే శాలరీ తీసుకోవట్లేదు. మరి శాలరీ తీసుకునే వ్యక్తి ఎంత నిజాయితీ పడో అర్థం చేసుకోవా నువ్వు. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలండి? గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నేను సీఎం అయ్యే వరకు నేను అసెంబ్లీకి రా, నేను బయటకు వెళ్ళిపోయాడు ఏడ్చుకుంటా. మరి అప్పుడు ఏం చేశారు? ఏం పీకారు అంటున్నా. రాలేదు కదా 2.5 సంవత్సరాలు, ఏం పీకారు అని అడుగుతూ ఉన్నాం. చెప్పండి. అసెంబ్లీకి వచ్చి ఉమ్, ప్రజలతో సమస్య చర్చించాలా. ఉమ్. అప్పుడు నా భార్యని ఏదో అన్నారు, నా కుటుంబాన్ని ఏదో అన్నారు అని వలవల ఏడ్చి అసెంబ్లీకి రాలేదు కదా. మరి మరి అప్పుడు ఆయన కుటుంబాన్ని అన్నందుకు వాళ్ళు ఆగకూడదు కదా. కుటుంబం కాదు కదా, ప్రజాసేవకుడు ఉండే ప్రజల కోసం కదా రావాల్సింది. నా కుటుంబం అని అన్నారని ఎందుకు రాలేదు ఆయన? చెప్పండి సార్. మీరు అందరూ మాకు సపోర్ట్ చేశారు. ఉమ్? మరి మీ అసెంబ్లీకి రాకుండా మీ అసెంబ్లీకి రావని ఇంట్లో కూర్చుంటే మరి ప్రజలు వాళ్ళని ఏం చేయాలండి? ఎలా ట్రీట్ చేయాలండి? చదువుకున్న పిల్లలు మీరు ఆలోచించి సమాధానం చెప్పండి. చదువుకున్న పిల్లలు మీరే ఆలోచించి సమాధానం చెప్పండి. ఒక చదువుకున్న పిల్లల ముందు కనీసం నిజాలు మాట్లాడటం చేత కానీ దమ్ము ధైర్యం లేని మీలాంటి వాళ్ళంతా రాజకీయ నాయకులయ్యి ఇష్టానుసారం నోటికొచ్చినట్లు వాగే వాళ్ళంతా స్పీకర్ పొజిషన్ లో కూర్చుంటే ఎలా సార్? చిరాకేస్తుంది. అంటే 100% ఓట్లు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే 40% ఓట్లు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని వేసినవి. మిగిలిన 43% అందులో జనసేన, బీజేపీ, టీడీపీ పంచుకున్నవి. అంటే టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఎప్పుడో ఓడిపోయి 34% ఓటు బ్యాంకుతో జగన్ ముందు ఎప్పుడో ఓడిపోయింది. అటువంటి వ్యక్తి ప్రతిపక్షంలో ఉండటం, ఆయనకిచ్చి గౌరవించడం మీ కనీస బాధ్యత. అది తెలియకుండా ఏదో నోటికొచ్చినట్టు పిల్లల ముందు వాగితే సరిపోయింది అనుకుంటే ఎలా? అయ్యన్న పాత్రుడు గారు చెప్తాం, ప్రతిదానికి సమాధానం చెప్తాం. మీరు ప్రజల్ని పిల్లల్ని పొల్యూట్ చేద్దామంటే కుదరదు సార్. మాకు తెలుసన్నీ. మేము మాట్లాడతాం, మేము తెలియజేస్తాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. 2029 ఉంది కదా, పోలేదు కదా. ఇప్పుడు ఏదో విర్రవీగి వాగినంత మాత్రాన అప్పుడు కూడా విర్రవీగే అవకాశం ఉంటుంది అనుకుంటే తప్పే కదా. వాస్తవాల్ని ప్రజలకు తెలియచేయడానికి మేము ఉన్నాం కదా. మీరు అంత కష్టపడకండి. అబద్ధాలతో చాలా తల్లకిందులుగా తపస్సు చేస్తున్నట్టున్నారు మీరు, ఈ పార్టీ నాయకులు. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అయ్యన్న పాత్రుడికి కోస్తున్న జ్ఞానం ఉంటే ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడో చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అయినా ఇంకో విషయం అంటే, అయ్యన్న పాత్రుడు ఛాలెంజ్ చేస్తే మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి నీ కాన్స్టిట్యున్సీలో ఉన్న మెడికల్ కాలేజెస్ ని బయటికి తీశాడు కదా. కొంచెం వణికిపోయి బయటకు కూడా రాలేదు. అప్పుడు అధికారంలో ఉన్నావు కదా, జగన్మోహన్ రెడ్డి ఆపలేకపోయావు. దమ్ము ధైర్యం చేత కాని వాళ్ళంతా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ముందు నిలబడటానికి ట్రై చేస్తారంతే. మా స్థాయి ఏదని ప్రూవ్ చేసుకోవడానికి. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఒక పొలిటీషియన్ అందుకోవాలంటే ఒంటరిగా పోటీ చేయాలి, ఒంటరిగా పార్టీ పెట్టాలి. కేంద్ర ప్రభుత్వంతో సోనియా గాంధీ లాంటి ఒక నియంతృత్వ
పోకడలో ఉన్న ఒక నేతతో ఢీకొనాలి. అర్థమైందా? అంత దమ్మున్నవాడు నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒకడున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి. నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు బాస్. టోటల్ ఎంటైర్ ఇండియాలో ఉన్నది ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. ఇది తెలుసు కాబట్టే గుంపులుగా పందుల్లా వచ్చి ఆయన పైన గెలవలేక పొత్తులు పెట్టుకొని గెలుతున్నారు. మీరు కూడా మాట్లాడేవారైనా. అర్థమైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.